హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెలర్ రాము. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, కోల్కతాలోనే ఉన్నాము. ఈరోజు వచ్చేసి డే 6 అనమాట. సో ఫస్ట్ 2 days అయితే బాగా ఎంజాయ్ చేసాము. 5-star హోటల్ ఫస్ట్ టైం, అందరికీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఓన్లీ రెస్ట్ తీసుకోవడానికే కేటాయించాము. సో కోల్కతాలో ఇది 3rd డే. సో ఈరోజు మనం ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసాము. మాకైతే బాగా ఈ ఇంటర్నెట్కి అయితే బాగా ప్రాబ్లం అయిపోతుంది. సో వైఫై దొరకట్లేదు. అంటే నిన్న 5-star హోటల్ అయితే ఉంది, కానీ నార్మల్ హోటల్లో వైఫై ఉండట్లేదు. సో అది పక్కన పెడితే ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హౌరా రైల్వే స్టేషన్. సో హౌరా రైల్వే స్టేషన్ ఇది ఈస్టర్న్ రైల్వేలో మెయిన్ హెడ్ క్వార్టర్ అనమాట. హౌరా రైల్వే స్టేషన్ ఈ కోల్కతా ఈ ఏరియా మొత్తం ఇదేనే కాదు, ప్రపంచంలో బిజియెస్ట్ రైల్వే స్టేషన్లు కూడా ఇది ఒకటి. రోజుకి 600 ట్రైన్లు వెళ్తాయి. అలాగే 10 లక్షల మంది ప్యాసింజర్స్ ఈ రైల్వే స్టేషన్ యూటిలైజ్ చేసుకుంటారు. ఈ రైల్వే స్టేషన్ గుండా రోజుకి 600 ట్రైన్స్ వెళ్తాయి. 23 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది 1884లో కట్టారు. అప్పట్లో ఇది 2 లక్షలు అయింది. ఇప్పుడైతే నాకు తెలిసి దాదాపు 200 కోట్లు అయినా ఆశ్చర్యం లేదు. సో అది మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను లోపల. ఫ్రెండ్స్, హౌరా రైల్వే స్టేషన్ చూశారు కదా, ఇప్పుడు దాని పక్కనే ఉంది మనకి హౌరా బ్రిడ్జ్. సో కోల్కతా అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కాళీమాత టెంపుల్, అలాగే ఈ హౌరా బ్రిడ్జ్ అనమాట. సో చూడండి, ఇప్పుడు 1943లో కట్టినటువంటి ఈ బ్రిడ్జి అసలు చాలా ఫేమస్. హుగ్లీ రివర్ మీద ఇప్పుడు మెయిన్గా 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇది ఓల్డ్ బ్రిడ్జి, దీని పక్కనే మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూశారు కదా, అది న్యూ బ్రిడ్జ్ అనమాట. సో చాలా బాగుంటుంది. 1943లో కట్టారు. సో మీకు చూడండి, ఇది హౌరా బ్రిడ్జి, నా బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్. ఇది హౌరా రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాళీమాత టెంపుల్ వచ్చేసాము. సో కోల్కతాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, కాళీమాత చాలా పెద్ద టెంపుల్ ఇది. సో చాలా బాగుంటుంది. ఈరోజైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మాకు ఇంటర్నెట్తో బాగా ప్రాబ్లం అయిపోయింది. నాకు రాజుకి మనకు మొబైల్లో చేసే అలవాటు అయితే లేదు.
సో మేమైతే ల్యాప్టాప్లో చేస్తున్నాం, ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నాము. దాని తోడు మన మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి చేస్తున్నాము. తెలుసు కదా మొబైల్ డేటా ఎంత స్లో ఉంటుందో. సో మన 5 స్టార్ హోటల్ నుంచి వచ్చిన తర్వాత నార్మల్ హోటల్లో స్టే చేసాము. అక్కడైతే వైఫై లేదు. సో ఇంటర్నెట్తో అయితే ప్రాబ్లం ఉంది. ఒకరి తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ నా తర్వాత ఫస్ట్ నేను అప్లోడ్ చేస్తే తర్వాత రాజు అప్లోడ్ చేస్తాడు, తర్వాత రాజు అప్లోడ్ చేస్తే నేను అప్లోడ్ చేస్తాను. నాకైతే బాగా టైం అవుతుంది. సో అది మన కార్లోనే ల్యాప్టాప్ ఛార్జర్ పెట్టుకోవడానికి మనం కనెక్టర్ కోసం ఆ సాకెట్ కోసం ట్రై చేసాము. చాలా కార్ డెకార్స్ అవి వెళ్ళాము, బట్ ఎక్కడ దొరకలేదు. సో దానివల్ల మనకి టైం వేస్ట్ అయిపోయింది. ఈరోజు హాఫ్ డే వేస్ట్ అనమాట. సో ఎనీవే అది పక్కన పెడితే ఇప్పుడు కాళీమాత టెంపుల్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇది కుండలు పడేయాలా మరి? అంతేనా? చెదగొట్టపోతే మళ్ళీ అది కడిగేసి మనకి ఇచ్చేస్తారు. అవును కదా, చెదగొట్టు న్యాయం ఉండాలి దేనికైనా. కానీ బాగుంది ఈ కుండ. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు ఉంటుంది. టీ ఎంత అడుగు, టీ ఎంత అడుగు. ఎంత एक चाय कितना? 10 रुपये. 10 रुपये. तो बहुत अच्छा है. ఫ్రెండ్స్, ఇదే కాళీమాత మెయిన్ టెంపుల్. మనం అక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ మన లాకర్లోనే మన కెమెరాస్ కానీ మొత్తం మొబైల్స్ కానీ ఇక్కడ లోపలే పెట్టేయాలి. సో మీకు లాంగ్ నుంచి చూపిస్తాను, ఎందుకంటే లోపల కెమెరా ఎలా లేదు కాబట్టి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది ఇక్కడ లాకర్ ఉంటుంది. మన మొబైల్స్ కెమెరాస్ అన్నీ ఇక్కడ ఇందులో లాకర్లో పెట్టేసుకోవచ్చు. ఈ మొత్తం లాకర్స్. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది హుగ్లీ రివర్ మీద ఉన్నటువంటి 3వ వంతెన. ఇది మీకు హుగ్లీ న్యూ బ్రిడ్జి, అలాగే హౌరా బ్రిడ్జి, ఇది ఇంకొక బ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇది మన కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి షూట్ చేస్తున్నాను. సో ఇది హుగ్లీ రివర్. సో ఇప్పుడు ఈ కాళీమాత టెంపుల్ హుగ్లీ రివర్ ఆనుకునే ఉంటుంది. ఇప్పుడు ఇది హుగ్లీ రివర్. ఇంకా లోపలికి వెళ్ళలేదు దర్శనానికి, లోపలికి ఎలో చేయరు. అందుకే వీళ్ళంతవరకు బయట నుంచే తీసేసి అప్పుడు లోపలికి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇదేంటి మాస్టర్? ఇదేంటి మాస్టర్? ఇదేంటి? రామకృష్ణ పరమహంస ఇల్లు. ఇప్పుడు ఆ ఫోటో లోపల ఫోటో ఎవరిది బ్రో? ఆ ఫోటో ఎవరిది లోపల ఫోటో? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డే 6 కంప్లీట్ చేయబోతున్నాము. సో ఈరోజు పెద్ద ఎక్కువ తిరిగింది లేదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అంతా ల్యాప్టాప్ గురించి తిరగడే ఎక్కువ అయిపోయింది. ఈరోజు జస్ట్ 2 ప్లేసుల్లో చూసాము. మన కాళీమాత టెంపుల్ ఒకటి, ఇంకోటి హౌరా బ్రిడ్జి, హౌరా రైల్వే స్టేషన్, అంతవరకు అనమాట. సో అవి 2 ఈరోజు చూసింది. సో అవి కంప్లీట్ చేసేసుకుని, అంటే హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. ల్యాప్టాప్ ఛార్జర్ అనే ల్యాప్టాప్ మన కార్లో పెట్టుకోవడానికి అడాప్టర్ అని చెప్పేసి అలా అయిపోయింది. సో
సో బట్ ఇంకో రేపు కూడా ఉంటాము కోల్కతాలోనే. రేపైతే ఫుల్ డే మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు రేపైతే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇక మనం ఇప్పుడు హోటల్కి వచ్చేసాము. వచ్చేసి ఇది AA గెస్ట్ హౌస్ ఓయో హోటల్. చూపిస్తాను, ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. సో హోటల్ అయితే బాగుంటుంది, రివ్యూస్ అది చూసాము, బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. 4 మెంబర్స్కి ఏసీ రూము 1500 రూపాయలు పర్ డే. 2 రోజులకి బుక్ చేసుకున్నాం, 3000 రూపాయలు. బెటరే కదా. చెప్పారు పాకిస్తాన్ వీడియో చూసేది చెప్పాను. పాకిస్తాన్. హాయ్ సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మన రూమ్ చూపిస్తాను. హోటల్ అయితే చాలా బాగుంది. సో చాలా మనకి చిన్నదైనా కానీ చాలా బాగుంది. మేము ఆల్రెడీ రూమ్స్ చూసే కన్ఫర్మ్ చేసుకున్నాము. సో ఒకసారి రూమ్ చూపిస్తాను మీకు. ఈ రూమ్ అయితే చిన్నగానే ఉంది, బట్ ఓకే, 4 పడుకోవచ్చు. చాలా బాగుంది రూము. ఎలా ఉంది బ్రో రూము? సూపర్, నిన్నటిదానికంటే చాలా. బట్ మన 5 స్టార్ హోటల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకా మేము తేరుకోవట్లేదు. చాలా మా వాళ్ళు అయితే అంతా డిసప్పాయింట్ ఉంది. దానికి లగ్జరీకి అలవాటు పడ్డారు. సో మనం లగ్జరీతో పాటు అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. చాలా బాగుంది. మనం డేట్లో బతికేస్తున్నారు, అంతే కదా బ్రో? సో ఈరోజు అది కూడా ఉంది. ఆ క్షవరం కూడా ముందు ఉంది. మన టెంటలు కూడా కొన్నాడు కదా రాజు బ్రో మన హైదరాబాద్లో. వంట ప్రోగ్రామ్ అయితే చేసాం, కానీ ఇంకా టెంటలు మాత్రం వేయలే. డార్జిలింగ్ లో అన్ని ఇక నుంచి సిటీ వాతావరణం పోతుంది కోల్కతా తర్వాత. నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొండలు గుట్టలు టెంట్లు పుట్లే. అసలైన అడ్వెంచర్ ముందు ఉంది. నార్త్ ఈస్ట్ కంట్రీస్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, ఇవన్నీ. సో అక్కడ ఉండే అసలైన అడ్వెంచర్ ఘాట్ రోడ్స్ అవి. సో అది ఈరోజు వీడియో. ఈ వీడియో అంతా క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవు, బాయ్.